మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆల్కహాల్ తీసుకున్నా తీసుకోకపోయినా, లావుగా ఉన్నా లావుగా లేకపోయినా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ దాదాపు అందరికీ ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే కాలేయంలో ఏదో 2%, 3% ఉండాల్సినటువంటి కొవ్వు 5% నుంచి 15%, 25% కూడా మనకు కనిపిస్తా ఉంది అనమాట. ఫ్యాటీ లివర్ అంటారు. ఇది అందరికీ దాదాపు 100% అందరికీ ఉంది. ఇది ఆల్కహాల్ తో సంబంధం లేకుండానే ఉంది. కానీ దాని మీద మళ్ళీ ఆల్కహాల్ మనం తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువ కాలేయంలోకి కొవ్వు ప్రవేశిస్తుంది అనమాట. కాలేయంలో కొవ్వు ప్రవేశించడాన్ని స్టియటోసిస్ అంటాం. అలా కొవ్వు ఎక్కువైనట్లయితే దాన్ని ఫైబ్రోసిస్ అంటాం. తర్వాత అంటే గట్టిపట్ట మొదలవుతుంది. ఆ తర్వాత అది సిరోసిస్, అంటే దానిలో కణాలు చనిపోతూ ఉంటాయి కాబట్టి సిరోసిస్ అంటాం. ఆ తర్వాత క్యాన్సర్ రూపంలో అంటే హెపటోసెల్యులార్ కార్సినోమా అంటాం అనమాట. ఇవాళ గత ఒక దశాబ్ద కాలంగా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మందికి ఈ హెపటోసెల్యులార్ కార్సినోమా అనేటువంటి సమస్య, అంటే క్యాన్సర్, లివర్ క్యాన్సర్ రావడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరలో అయితే గుండె జబ్బులు, మూత్రపిండాల జబ్బులు లేదా కంటి జబ్బులు ఇలాంటి వాటి వల్ల మనకి డయాబెటీస్ లో సమస్యలు వస్తాయని చెప్పుకునే వాళ్ళం. కానీ ఈ రోజుల్లో ఇక లివర్ క్యాన్సర్ అనేది ఎక్కువైంది. లివర్ క్యాన్సర్ అంటే చాలా ఖర్చుతో కూడిన పని. దానికి లివర్ ట్రాన్స్ప్లాంటే చేయాలి. చేస్తే అది ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు. కాబట్టి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.